చూడాలి మరి ఏం చేస్తారో. ఇక సన్నబియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే. ఇది చరిత్రాత్మక పథకం. ఎన్ని కోట్లు ఖర్చైనా కొనసాగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దొడ్డు బియ్యంతో మిల్లర్లు దళారులే బాగుపడ్డారు. ఏటా 10,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నది. సన్న బియ్యంతో ఈ దోపిడీకి కూడా బంద్ అవుతుంది. మిల్లర్ల దగ్గర 24,000 కోట్ల రూపాయల వడ్లను కేసీఆర్ తాకట్టు పెట్టిండు. 1,00,000 కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ప్రపంచంలోనే 8వ వింత కాదు, ఏకైక వింత అని కామెంట్. హుజూర్ నగర్లో సన్న బియ్యం స్కీమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించిండు. హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేసినట్లు కూడా ప్రకటించిండు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగాడు, మాకు హుజూర్ నగర్లో ఒక అగ్రికల్చర్ కాలేజీ కావాలని చెప్పిండు. దీనికి ముఖ్యమంత్రి కూడా ఓకే చెప్పేసిండు. మొత్తం మీద సన్న బియ్యానికి సంబంధించి మొత్తం కూడా అంటే అందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. 3,10,00,000 మందికి ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరి 3,10,00,000 మంది రాష్ట్రంలో పేదలు ఉన్నట్టుగా లెక్క, అంతే కదా. ఆదివారం హుజూర్ నగర్లో నిర్వహించిన సభలో మహిళలకు సన్న బియ్యం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, తర్వాత సామేలు, మందుల సామేలు, ఎంపీ రఘువీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలు ప్రతిరోజు కడుపు నిండా తినాలన్న గొప్ప లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై ఉగాది లాంటి పండుగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తింటారని చెప్పారు. తాండాలు, మారుమూల గ్రామాల్లోనూ సన్నబియ్యం అందిస్తాం. రాష్ట్రంలో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తాం. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు ఖర్చైనా ఈ స్కీమ్ను కొనసాగిస్తాం. ఇది చరిత్రాత్మక పథకం. దీన్ని తీసేస్తే ధైర్యం ఏ ప్రభుత్వము చేయదు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. కేసీఆర్ వరి వేస్తే ఉరేనన్నాడు. గతంలో వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివినోడు, మేధావి, తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు సన్న బియ్యం ఇయ్యలేదు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు. వడ్లు కొనబోనని హెచ్చరించిండు. కానీ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో 100 ఎకరాల్లో వడ్లు పండించిండు. వాటిని క్వింటాలకు 4,500 రూపాయల చొప్పున అమ్ముకున్నాడు అని కేసీఆర్పై ఫైర్ అయ్యారు. నాడు వడ్లు పండిస్తే కొనేవాడే లేడని, ఇప్పుడు రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్నొడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా రైతులకి అత్యధికంగా బోనస్ అందిందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. మంచిది, సంతోషం. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ మిల్లర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ దొంగ మిల్లర్లు ఉంటారు, కొంతమంది మంచి మిల్లర్లు ఉంటారు, కొంతమంది లంగ మిల్లర్లు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా దొడ్డు బియ్యాన్ని పాలిష్ కొట్టి రీసైక్లింగ్ చేసి దాన్ని సన్న బియ్యంగా మార్చి కూడా కొంతమంది చేస్తున్నట్టు ఇదివరకు గతంలో జరిగినాయి. అటువంటివి జరగకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా.